భారత రాష్ట్ర సమితి రాజకీయాలు ఎవరు ఊహించని విధంగా మారబోతున్నాయా? ప్రత్యక్ష రాజకీయాల నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు వైదొలగబోతున్నారా? ఇటు బీఆర్ఎస్కి అలాగే అటు తెలంగాణ జాగృతి పార్టీలకి కేసీఆర్ గారు గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్ల మణి గారు. వారితో మాట్లాడారు. దుర్గా, నమస్తే అండి. బీఆర్ఎస్లో రాజకీయాలు ఎవరు ఊహించని విధంగా మారబోతున్నాయని, అందులో భాగంగానే ప్రత్యక్ష రాజకీయాల నుంచి కేసీఆర్ గారు తప్పుకోబోతున్నారని, బీఆర్ఎస్ పార్టీకి అలాగే తెలంగాణ జాగృతి పార్టీలకి గౌరవ అధ్యక్షులుగా కేసీఆర్ గారు రానున్న రోజుల్లో వ్యవహరించబోతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అసలు ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి చాలా అయోమయంగా ఉంది చెప్పాలంటే. అసలు కేసీఆర్ గారు గత ఏడార్థంగా ఇంచుమించు ఆయన మొత్తం ఫామ్ హౌస్కి పరిమితమే అయ్యారు. గట్టిగా దేని మీద కూడా ఆయన మాట్లాడలేదు చెప్పాలంటే. ఏదో స్టేట్మెంట్స్ ఇవ్వటం అది కాకుండా ఆయనంతటా ఆయన ప్రత్యక్షంగా బయటికి రావటం కానీ, నియోజకవర్గాల్లో పర్యటించడం కానీ ఏమీ చేయలేదు. మరోపక్క ఏం జరిగింది, కవిత బయటకు వచ్చాక ఆవిడ కొంతకాలం ఖాళీగా ఉన్నట్టే ఉండి ఆవిడ సామాజిక తెలంగాణ తరఫున బీసీలకు న్యాయం చేయాలి, ఈ కొత్త రాగం కొత్త పల్లవి అందుకుంది ఆవిడ. అందుకున్నాక ఆఫ్ లైట్ ఏం చేశారు ఆవిడ, ఒక తెలంగాణ జాగృతి అని ఈ సంస్థను మళ్ళా నేను పునరుద్ధరిస్తున్నాను, దీని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తాను అంటే సమాజంలో తెలంగాణలో ఎస్పెషల్లీ ఉండే సమస్యల మీద ఈ జాగృతి సంస్థ పోరాటం చేస్తుంది. అంటే న్యాయం కోసం, ముఖ్యంగా బీసీల పక్షాన, మైనార్టీల పక్షాన మేము పోరాడతాం అన్నట్టుగా ఆవిడ ఒక చూచాయిగా ఆవిడ చెప్పడం జరిగింది. తర్వాత ఈ తెలంగాణ అనే ఒక నినాదం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కాంగ్రెస్ మర్చిపోయింది. దాన్ని మేము గుర్తు చేస్తాం, మేము ఎక్కడెక్కడ అన్యాయం జరిగినా అక్కడ మా గొంతు వినిపిస్తామని ఆవిడ అంటారు. సో దానికోసం ఆవిడ పూర్తి స్థాయిగా కొత్తగా ఒక ఆఫీస్ తీసుకోవడం, ఆఫీస్కి పూజలు చేయించటం, వాళ్ళ ఆయన గారు ఆవిడ కలిపి, తర్వాత ఒక కొత్త కండువా వేసుకోవటం. కండువా ఆవిడ అమెరికా నుంచి వచ్చిన వెంటనే వేసుకున్నారులేండి. అప్పుడు బీఆర్ఎస్ లో కోవర్ట్లు ఉన్నారని, కేసీఆర్ దేవుళ్ళు లాంటి వారే కానీ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కవిత గారు చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మాత్రం కవిత గారి మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదిగో పూలు అంటే ఇదిగో తోక అన్నట్టుగా మొన్న ఆవిడ వ్యాఖ్యలు చేసిన తర్వాత అసలు బీఆర్ఎస్ నుంచి కవితని సస్పెండ్ చేయడం ఖాయం అనేటువంటి వార్తలను మనం చూసాం. కానీ కేసీఆర్ గారు మాత్రం ఆ రకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి దాఖలాలు అయితే కనపడలేదు. ఈ నేపథ్యంలోనే అంటే కేసీఆర్ ఇక ప్రత్యక్ష రాజకీయాలకి దూరం అవ్వాలనుకుంటున్నారని, అందులో భాగంగానే బీఆర్ఎస్కి తెలంగాణ జాగృతికి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించబోతున్నారని ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. వీటిని ఎలా చూడాలంటారు? అసలు మీరు అన్నట్టుగా అసలు కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, కోవట్లు ఉన్నారు అనేది, ముఖ్యంగా దెయ్యం అనేది ఆవిడ కేటీఆర్ విషయంలో చేశారు, కేటీఆర్ని ఉద్దేశించి చేశారు అని చాలామంది వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఎవరున్నా ఏం చేసినా కేటీఆర్కి ఆయన పార్టీ పగ్గాలు ఇచ్చారు, పార్టీ అధ్యక్ష స్థానం కూడా ఆల్మోస్ట్ కేటీఆర్కి ఇచ్చేసినట్టే. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయే యోచనలో ఉన్నారు పూర్తిగా. అంటే పార్టీ పగ్గాలు కొడుకు ఇచ్చేసి ఆవిడ ఇటు కూతుర్ని కాదనుకోలేక, కూతురు మీద ఆయనకు చాలా మమకారం ఎక్కువ, అది అందరికీ తెలుసు. సో పూర్తిగా కవితకి ఆయన అంటే బయట నుంచే మద్దతు ఇస్తారా, రెండు పార్టీలకి మీరు అన్నట్టుగా గౌరవాధ్యక్షులుగా ఆయన కొనసాగుతారా, తెర వెనక ఉండి కూతురికి అంతా సలహాలు ఇస్తారా? ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇస్తున్నారు. ఆయన మాట మీదే కవిత ఇంత రెచ్చిపోయి ఈ రకంగా చేయగలుగుతున్నారు అనే మాట కూడా వచ్చింది. అంటే తండ్రి ఫోటో పక్క, జయశంకర్ గారి ఫోటో ఒక పక్క పెట్టి ఆవిడ ఆ పార్టీ కార్యాలయం అయితే ఆవిడ ప్రారంభోత్సవం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రిని ఆవిడ ఎట్లా పెట్టుకుంటారు అంటే, తండ్రి ఒక పార్టీకి ఆయన అధినేత, సో ఆయన ఫోటో ఇక్కడ ఎలా పెట్టుకుంటారు? తండ్రిగా ఉన్నంత మాత్రాన పెట్టుకునే హక్కు ఉండదుగా. తండ్రి వేరు, పార్టీ వేరు. ఈవిడిది తెలంగాణ జాగృతి, అది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పరిణమించిన ఒక పార్టీ అది. అదేవిధంగా జయశంకర్ గారిని అసలు మీరు కొత్తగా ఎందుకు తెర మీదకి తీసుకొస్తున్నారు? జయశంకర్ గారు బతుకున్నప్పుడు ఆయన దూరం పెట్టిన ఇదే మనుషులు ఇప్పుడు వీళ్ళ అవసరాల కోసం మళ్ళీ జయశంకర్ గారిని ఎందుకు తీసుకొస్తున్నారు? ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా? ఇంకొక పక్క మీరు చెప్పినట్టుగా
ఇప్పుడు అసలు కేసీఆర్ రేపొద్దున కాళేశ్వరం వాళ్ళ ముందు కమిటీ ముందు హాజరవుతానని చెప్పారు ఆయన. హాజరయ్యి వచ్చాక ఆయన 6 నెలలు అమెరికా వెళ్ళిపోతారని తెలుస్తుంది. సో అమెరికా వెళ్ళిపోతే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అప్పుడు అసలు ఏ రకంగా, ఎందుకంటే కేటీఆర్ గతంలోనే అతనికి అంత పార్టీ పగ్గాలు అప్పచెప్తే తను సరిగా నిర్వహించలేకపోయాడు. ఆయన చాలామంది పార్టీని వదిలి వెళ్ళిపోయారు. అంటే అహంకార ధోరణి కేటీఆర్లో కూడా చాలా కనిపించింది మనందరికీ కూడా. అంటే ఆయన ఇన్ని 10 సంవత్సరాలు ఒక పవర్లో ఉండి కూడా ఒక అణకువ లేదు అతని దగ్గర. ఇప్పుడు నచ్చితే దగ్గరికి చేర్చుకోవడం, నచ్చకపోతే దూరం పెట్టడం, తర్వాత ఈ కార్ రేస్ ఏది ఉందో అందులో ఇరుక్కోవడం, ఇలా రకరకాలుగా ఆయన మీద రావడం. అంటే ఒక మనిషికి ఒక పదవి వచ్చాక దాన్ని నిభాయించుకునే శక్తి ఉండాలి. అది కేటీఆర్లో తక్కువ అని కేసీఆర్ ఉద్దేశం. ఎందుకంటే కేసీఆర్ ఉండే అహంకారమే, దురహంకారమే కొడుక్కి వచ్చింది, కొత్తగా ఎక్కడి నుంచి వస్తుంది కదా. అదేవిధంగా కూతురికి కూడా కనిపించకుండా అది ఉంది. మీరు గమనిస్తే కనుక అయితే కవితకేమీ అహంకారం లేకపోవటం లేదు. కాకపోతే ఏంటంటే అహంకారం ప్రదర్శించడానికి తగిన ఆవిడకి పదవి లేదు. చెప్పాలంటే ఎమ్మెల్సీగా ఉన్నారు తప్ప ఆవిడ మంత్రిగా ఎప్పుడు ఆవిడకి అవకాశం రాలేదు. కాబట్టి ఇప్పుడు అసలు బీఆర్ఎస్ ఏమవుతుంది? ఇది మునిగిపోయే పడవ లేదు. కేటీఆర్ దీన్ని ఏమన్నా కొంచెం మళ్ళా జవజీవాలు ఇవ్వగలరా? అసలు ఇప్పుడు హరీష్ రావు ఏం చేస్తారు? పార్టీలోనే ఉంటూ పార్టీని పుట్టి ముంచుతాడు ఆయన. ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఏది ఏమైనా కవిత తీసుకున్న నిర్ణయం వెనక కేసీఆర్ ఆశీర్వాదం ఉందా లేదా అనేది తేలాలండి. ఎందుకంటే ఇంత ధైర్యంగా ఆవిడ ఒక పార్టీ ఆఫీస్ తీసుకుని లాంగ్ లీజ్ తీసుకున్నాను, ఇది నా పార్టీ, మా నాన్నగారి ఆశీస్సులు నాకు ఉంటాయి అని ఆవిడ చెప్తున్నారంటే ఖచ్చితంగా తెర వెనక ఏం నడిచింది అనేది బయటికి రావాలి. అసలు నిజంగా కేసీఆర్ గారు ఇప్పుడు రాజకీయాలకి ఆయన రిటైర్మెంట్ ప్రకటించేటువంటి అవకాశం ఉందా? ప్రకటించి నిజంగా ఈ 2 పార్టీలకి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించబోతున్నారా? వ్యవహరించే అవకాశం ఉందా? అసలు అది జరిగిద్దా అంటే ఏం చెప్తారు? నా ఉద్దేశంలో ఆయన ఏ పార్టీని పట్టించుకోడండి. ఇప్పుడు ఆయన స్థాపకుడే కానీ బీఆర్ఎస్ ఒకసారి కొడుకు చేతిలో పెట్టాక ఆయన పూర్తిగా రాజకీయ సన్యాసం చేస్తారా? ఇప్పుడు ముఖ్యంగా ఈ కమిటీ ముందు హాజరయ్యాక పరిణామాలు ఎలా ఉంటాయి మనం చూడాలి. ఎందుకంటే దాని తర్వాత ఏం జరుగుతుంది, కేసీఆర్ మీద కేసులు ఏమైనా నమోదు అవుతాయా లేదా, అంటే కాళేశ్వరం అనేది ఆయన మెడకి చుట్టుకుంటుందా చుట్టుకోదా? ఎందుకంటే ఒక కాళేశ్వరం విచారణ కమిషన్ అనేది కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం ఆవిడ కవిత గారు దాన్ని ఉద్దేశించి అసలు కేసీఆర్కి నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్లే అన్నట్లు ఆవిడ మాట్లాడారు. అదేంటే తప్పు చేస్తే ఎవరికైనా ఇస్తారండి. కేసీఆర్ దిగి వచ్చారా ఏమన్నా? ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ అనే ఒక పదాన్ని పెట్టుకుని ఒక రాష్ట్రాన్ని విభజించి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి కాళేశ్వరాన్ని ఒక ప్రాజెక్టుని ఆయన తీసుకొచ్చి ఆ కాళేశ్వరం బీటులు తీయటం ఏంటండి? ఒక ప్రాజెక్టు మీరు 100 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉండాలి. అలాంటిది 5 ఏళ్లలో ఏదైనా ఒక బీట్ తీస్తుందండి ఏదైనా పెద్ద ప్రాజెక్టు. ఆయన మానసిక పుత్రిక 100 కోట్లు దాని మీద ఖర్చు పెట్టాము. 100 కోట్ల ఎంత ఎగ్జాక్ట్ మనకు తెలియదు. ఇంత పెద్ద ప్రాజెక్టు మీరు ఏ రకంగా కట్టాలి? ఇక్కడ ఎవరిది లోపం? అంటే ఇది అంతా కూడా కేసీఆరే మార్చారు మొత్తం ప్లాను, కేసీఆర్ నిర్ణయాలే అని ప్రతి ఒక్కళ్ళు చెప్పడం జరిగింది. కేసీఆర్ ఇంజనీర్ ఏమన్నా కాదు కదా. ఇంజనీర్లు చెప్పింది మీరు చెయ్యాలి. ఇప్పుడు ఆయన ఎవరు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కట్టింది ఇప్పటికి చెక్కు చెదరలా, ఎన్నో శతాబ్దంలో కట్టించాడు ఆయన. అంటే ఇప్పుడు ఒకసారి ఆర్థర్ కాటన్ కట్టించారు. అట్లా ఏ బ్రిడ్జ్ తీసుకున్నా మీకు 100 సంవత్సరాలు పైబడే ఎక్కడ చెక్కు చెదరకుండా ఉంటే 5 సంవత్సరాల్లో ఒక ప్రాజెక్ట్ మీకు బీటలు తీసిందంటే అప్పుడు మీరు డబ్బులు తిన్నట్టా? అప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తారా? ప్రశ్నించరా? ఇప్పుడు కవిత తండ్రి మీద ఈగ వాలితే సహించనంటే అప్పుడు తప్పు చేయకుండా మీరు ముందు ఈగ వాలకుండా చూసుకోవాల్సింది. మీరు ముందు మద్యం కుంభకోణంలో మీరు ఇరుక్కున్నారు, మరి మీరెందుకు ఇరుక్కున్నారు? అప్పుడు తెలంగాణ ప్రజలు ఇరుక్కున్నట్ట మీరు ఇరుక్కుంటే? ఇప్పుడు మద్యం కుంభకోణంలో కవిత మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి అయితే మరి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను అన్నదే ఆ కేసులో పాత్రధారుల వాళ్ళందరూ. అదేవిధంగా కేసీఆర్ కాళేశ్వరంలో తప్పు చేస్తే తెలంగాణ ప్రజలందరూ తప్పు చేసినట్ట. మాట్లాడే ముందు ఎవరైనా ఆలోచించుకోవాలండి. భాష వచ్చు కదా అని పదాలు వాడితే సరిపోదు. ఇక్కడ జిమ్మిక్కులు కాదు కావాల్సింది, ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఈరోజు తెలంగాణ అనేది ఉందా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు కానీ తెలంగాణ జాగృతి తరఫున కవిత కానీ ఆలోచించుకోవాలి. అంతే మనం చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.